హాయ్. ఈ రీల్ చూసే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న. స్టార్టింగ్ ప్రశ్న ఏంటని అనుకోవద్దు దయచేసి. సో మీలో ఎంతమంది ఆన్లైన్ షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఈ రీల్కి ఎటువంటి సంబంధం లేదు. షాపింగ్ చేసే వాళ్ళకే ఈ రీల్తో సంబంధం అనమాట. సో అది కూడా ఏంటంటే, సో మీరు ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో షాప్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా టక హోమ్ డెలివరీ అనగానే కొట్టేస్తాం. మన అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాం. వాళ్ళకి హోమ్ డెలివరీకి వచ్చేస్తే బాక్సులుగా పంపించేస్తాడు వాడు. సో మనం ఆర్డర్ చేసిన మెటీరియల్ని తీసేసుకుంటాం, బాక్సుల్ని బయటపడేస్తాం. కట్ చేస్తే ఆ బాక్సుల మీద ఉండేటువంటి మన అడ్రస్లు, పర్సనల్ ఇన్ఫో అంతా కూడా సైబర్ కేటగాళ్ళకి వెళ్తోంది. సో వాళ్ళు ద నెక్స్ట్ డేనో ఇమీడియట్గానో మనకి ఫోన్స్ వస్తాయి. దట్ యుఐడి నుంచి కానీ, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కానీ, బ్యాంక్స్ నుంచి కానీ కాల్ చేస్తున్నామంటే కూడా అమాయకుల్ని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. వాళ్ళు జెన్యూన్గా కాల్ చేసినట్టుగా మాట్లాడతారు. మన పేరు చెప్తారు, మన ఊరు చెప్తారు, మన అడ్రస్ చెప్తారు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్నీ కరెక్ట్గా చెప్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ తనకి ఎలా వచ్చినాయి అంటే ఖచ్చితంగా జెన్యూన్ అయ్యి ఉంటుంది అని మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. సో అలానే మీకు ఆన్లైన్లో కేవైసీ చేస్తాం, ఈ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ పంపిస్తాం అని అంటారు. సో అంత జెన్యూన్గా మనం నమ్మాం కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేస్తాం, మటాష్. అక్కడితో మనం సేవ్ చేసిన సేవింగ్స్ అన్ని కూడా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఒక కొత్త పంతాని ఎంచుకున్నారు సైబర్ కేటగాళ్ళు. సో దయచేసి ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో ఆర్డర్స్ పెట్టుకుని ఇంటికి పార్సెల్స్ తెప్పించుకునే వాళ్ళందరూ కూడా ఆ బాక్సుల్ని, కార్డ్బోర్డ్ బాక్సుల మీద ఉన్న అడ్రస్లను తీసేసి కార్డ్బోర్డ్స్ పడేయండి, లేదా ఆ కార్డ్బోర్డ్ బాక్సులను దాచుకోండి. ఈ సైబర్ నేరగాళ్లకు మనం ఒక అవకాశం ఇవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ రీల్ ముఖ్య ఉద్దేశం. సో బీ అలర్ట్, బీ సేఫ్.